శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఇవాళ సండే కదా, కొంచెం లీజర్గా ఉండుంటారు. అయితే ఆయన స్కూళ్ళు కాలేజీలు ఉన్న వాళ్ళకి అందరికీ సెలవులే కదా. పరీక్షలు అయిపోయే రిజల్ట్స్ కూడా వచ్చేసాయి 10th ఇంటర్ పిల్లలు ఉన్న వాళ్ళకి. అయితే ఎప్పుడూ ఈ చీరే కట్టుకుని కనిపిస్తోంది ఈవిడ వీడియోలో అనుకోకండి. అన్ని చీరలకి చెప్పాగా గంజి పెట్టించుకున్నాను. ఆ గంజి పెళ్ళని కూడా భరించలేకపోతున్నాను. ఇది మెత్తగా ఉంది. అందుకని నాకు కొంచెం ఆపరేషన్స్ అవి అయ్యాక మెడిసిన్స్ ఎక్కువ అండి. ఆ మెడిసిన్స్ రోజు వేసుకోవాలి. దానివల్ల నాకు వేడి ఎక్కువ ఒంట్లో. అది చలిగా అనిపించదు నాకు. ఎప్పుడు ఎక్కువ ఉడకబోస్తున్నట్టు వేడిగా ఉంటుంది. అంటే కొంత ఈ ఏజ్లో హార్ట్ ఫ్లషెస్ ఉంటాయి. కాసేపు ఎక్కువ చెమటలు పోసేసినట్టు అలా ఉంటుంది, కాసేపు నార్మల్గా ఉంటుంది అన్నారు డాక్టర్ గారు. ఏదైతే అందుకని మెత్తటివే కట్టుకుంటున్నాను. అందుకని అనుకోకండి. ఇదిగో ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలన్నాను కదా, మా ఆడబడుచు కూతురు శ్రీమంతం ఉంది అనమాట. 2వ ప్రెగ్నెంట్ అది. ఆ ఫంక్షన్కి వెళ్ళాలి అంటే చచ్చినట్టు పట్టు చీర కట్టుకోవాలి. పట్టు చీరలో అదే చూస్తున్నాను. పట్టు చీరలో కూడా లైట్ వెయిట్ ఉన్నది ఉప్పాడు చీర ఏదైనా కట్టుకోవాలి అని అనుకుంటున్నాను. మా రేఖ అయితే ఒక చీర పెట్టి వెళ్ళింది ఇదే కట్టుకోవాలని. అది కొంచెం హెవీ అవుతుందేమో అని చెప్పి లైట్ వెయిట్దే కట్టుకుందామని 2-3 చీరలు పెట్టుకున్నాను. ఏదో ఒకటి కట్టుకోవాలి అందులో. ఉప్పాడు అయితే తేలిగ్గా ఉంటాయి కదా కంచిపట్టు వాటికన్నా. అంటే పట్టు కంచిపట్టులో కూడా ఇదివరకు కన్నా ఇప్పుడు మా లైట్ వెయిట్ వస్తున్నాయి అనుకోండి. చూస్తాను ఏది తేలిగ్గా ఉంటే అది కట్టుకుని వెళ్తా. మా నాన్నగారికి వంట చేయాలి, వెళ్ళాలి. ఆయనకి అన్నీ ఆమిర్చి సర్దేసి వెళ్ళి రావాలి మరి. అయితే వేలు అందరూ జాగ్రత్త జాగ్రత్త అన్నారు, కానీ మా పొద్దున సాయంత్రం మాత్రలు వేసుకుని ఆయింట్మెంట్ అలా రాస్తూ ఉంటే నేను సాయంత్రం కూడా చాలా నొప్పి పెట్టిందండి. పొద్దున లేచేటప్పుడు మాత్రం కొంచెం బరువు లాగింది. పర్వాలేదు, తేలిగ్గానే ఉంది. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా జాగ్రత్త జాగ్రత్త అన్నారు. చిటికిన వేలు కదా, అది ఎందుకు ఇలా పక్కకు వచ్చినట్టు అయ్యి తగిలింది. దానికే 2 సార్లు తగలడంతో బాగా మోపు చేసింది. అయితే ఈరోజు మీ అందరికీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను అండి. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరి చేత మంచి అని అందరి చేత అనిపించుకోలేమండి. మన కడుపులో ఏ కల్మషము ఉండదు, వాళ్ళ మీద ఏ చెడు ఉద్దేశం ఉండదు. ఏదైనా హెల్ప్ అయినా చేద్దాం అనుకుంటాం, లేకపోతే మంచిగా ఫ్రెండ్లీగా ఉందాం అనుకుంటాం. కానీ వాళ్ళకి మనం అంటే ఎందుకో కిట్టదు, ఎందుకో తెలీదు. వాళ్ళకి మనం చేసిన అపకారం లేదు, ఏమీ నష్టం లేదు, ఏమీ లేదు. తీరు కూర్చుని కొంతమంది మనుషులను చూస్తే కిట్టదు అంతే. అది ఎందుకో మనకు తెలియదు. అది ఏమైనా జన్మాంతర విరోధం అలా కడుపులో ఉండిపోతాయో అంటే కొంతమందిని జన్మ ఇదిని బట్టి కొంతమంది చూస్తే ఎక్కువ ప్రేమగా అనిపిస్తుంది, కొంతమంది చూస్తే అనిపించదు అంటారు. అలా ఇది ఉందో జన్మ విరోధమో తెలియదు, ఈ జన్మలో వాళ్ళు ఏమైనా మనసులో ఊహించుకున్న విరోధమో తెలియదు. మనకైతే ఏ కారణమో తెలియదు. అకారణంగా మనం జెలస్గా ఉంటారు. మనం ఏం చేయలేం కదా అలాంటి వాళ్ళతో. మనం ముభావంగా దూరంగా ఉండడమే. మనుషులందరూ అయినా ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఈర్ష్యాసూయులే రాజ్యం వెళ్తున్నాయి. ప్రేమలు ఆపేక్షలు అవి ఉండడం లేదు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను కదా, భావ కాలుష్యం ఎక్కువైపోయిందని చెప్పి. పైకి అని బుకాయించిన మన భావాలు వెళ్ళి కలుస్తాయిగా. పైన ఆ చెడ్డ భావాలు ఎక్కువైపోతే అవి కూడా మంచి వాళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. అది వాతావరణ కాలుష్యంలాగే భావ కాలుష్యం ఉంటుంది. అది అందరికీ పోతే మంచిది, కానీ అందరినీ మనం వెళ్ళి మార్చలేం కదా. అందుకని మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. ఇప్పుడు మామూలుగా రక్షకి ఆంజనేయ స్వామి బొట్టు ఏదో తప్పకుండా పెట్టుకుంటూ ఉండండి, ఎవరి కళ్ళ మనం పడకూడదని. అంటే మామూలుగా కొంచెం మొండిగా అలా ఉన్నవాళ్ళు దేనైనా అని కేర్ చేయరు, డోంట్ కేర్ అని. కొంతమంది సున్నితంగా ఉంటాం కదా, సున్నితంగా ఉన్న వాళ్ళకి అయ్యో వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు మన పట్ల అకారణంగా అని కొంచెం ఆలోచన తెలుస్తుంది. ఆ ఆలోచన అలాంటి వాళ్ళ కోసం మన టైం 2 నిమిషాలు కూడా వేస్ట్ చేయడం కూడా అనవసరమే. ఉంటే ఉండనివ్వండి, ఎవరి బుద్ధి వాళ్ళది. కాకపోతే అది గమనించుకొని జాగ్రత్తగా ఉండడం మంచిది. మన మంచితనాన్ని ఇంకా వాళ్ళ కోసం వేస్ట్ చేయడం అన్నది శుద్ధ అనవసరం. కొంతమంది ఉంటారు మన ఎదురుండా ఎంతో తీగా మాట్లాడతారు, మొహం మీద చాటుగా వెళ్ళగానే ఇలా మనిషి కనుమరుగవగానే ఏం వాగుతారో వాళ్ళకే తెలీదు. ఏంటో తీరు కూర్చుని మన గురించి రకరకాలుగా కూడా చెప్తారు. పైగా వీళ్ళ గురించి ఏమన్నా చెప్పేస్తారేమో అని వీళ్ళకి. ఇదంటే మన గురించి చెప్పుకుందుకు ఏముంటాయండి. చెప్పుకుంటే కల్పించి చెప్పుకునే వాళ్ళకి మనం ఎప్పుడూ ఏమీ చేయలేము.
అయినా ఈ రోజుల్లో ఒకళ్ళకి మనం శత్రువులు అవడానికి మన ఎవరైనా మంచి అన్నారనుకోండి, ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి శత్రువులు అయిపోతాం మనం. వాళ్ళకి వెళ్ళి మనం ఏ హాని చేయక్కర్లేదు, వాళ్ళతో మనం తేడాగాను ప్రవర్తించక్కర్లేదు. ఎవరైనా మనం మంచి అన్నా చాలు, లేదా అవతల వాడు ఎదుగుతున్నాడు అన్నా చాలు, ఏదైనా చాలు, ఏంటో అలా జలస్ ఫీల్ అయిపోతారు. అలాంటి తత్వాలు ఎక్కువగా ఉంటున్నాయి. మరి కలియుగం మహిమ అనుకోవాలి అంతే. అనుకుని ఏవైనా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండి కొంచెం మనుషులు అందరితో ప్రేమగా ఉండాలి, మంచిగా ఉండాలి, పాజిటివ్ ఎనర్జీ అంటాం. కానీ నిజమే ఉండడం మంచి. మనం ఎలా చూస్తే నిన్న ఒక స్టేటస్ కూడా పెట్టాం, మనం అద్దంలో మనం ఫీలింగ్స్ని బట్టే మనకి అన్నీ అనిపిస్తాయి, ద్వేషమైన ప్రేమైనా అని. ప్రేమగా ఉంటే ప్రేమగానే అనిపిస్తుంది, కానీ మన ప్రేమ వ్యర్థమైనప్పుడు ప్రేమగా ఉండడం కూడా అనవసరం అండి. అన్నిటికీ ఒకటే మందు, ఎక్కువ మౌనంగా ఉండడం. దానంత ఉత్తమమైనది ఇంకోటి లేదు. ఇది నేను ఘంటాపదంగా చెప్తాను. నేను జీవితంలో ఎంతోమందిని చూసి ఎన్నో అనుభవాలు చూసిన తర్వాత, ఎందుకంటే ఇటు నాకు కొంత సర్కిల్, అది కాకుండా మా నాన్నగారు వేంపు వాళ్ళ సర్కిల్ ఉంది, మా అమ్మగారు వేంపు వాళ్ళ సర్కిల్ ఉంది, మా అత్తారు వేంపు చాలా పెద్ద సర్కిల్, మొత్తం మీద అందరినీ, అది కాక నా సొంత సర్కిల్. ఇంత చూసి నేను కాచి వడబోసిన తర్వాత మనుషులు అసలు గంభీరంగా మౌనంగా ఉన్నంత ఉత్తమం ఇంకోటి లేదు. మన ప్రేమని వృధా చేసుకోకూడదు, మంచిగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి అని. మనం పాజిటివ్గా ఉంటే సరిపోదు, అవతల నుండి కూడా కొంత ఏనా ఆ లెవెల్స్ అందాలి మనకి. అది అంటే అందరూ అలా ఉంటారని లేదు, కొంతమంది అలా ఉంటున్నారు చాలామంది. అందుకని అందరూ కూడా, మన వాళ్ళందరూ కూడా గంభీరంగా చక్కగా మౌనంగా ఉండండి. మీకు మంచిగా ఉంటే మంచిగా ఉన్న వాళ్ళతో మంచిగా ఉండండి. ఎక్కువ మంచి బుక్స్ చదువుకుందుకు ఆ సమయానికి మనం కేటాయించుకుంటే మన నాలెడ్జ్ పెరుగుతుంది. అది ఎందుకంటే మనిషి నిరంతర విద్యార్థి, ఏ రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి జీవితంలో మనం ఉండేదాకా. అది అంతేగాని ఈ మనుషుల మీద ప్రేమను పెంచుకునో, వాళ్ళతో కబుర్లు చెప్పో, మర్యాదలు పాటించో, అవతల వాళ్ళకి ఏ మర్యాద ఉండట్లేదు. ఎంతటి మాట అయినా సునాయాసంగా ఆ మనిషిని ఆ మాట అనొచ్చు అనకూడదు అని కూడా ఆలోచించట్లేదు. బంధుత్వాలకి గౌరవాలకి విలువ ఇవ్వట్లేదు. వాళ్ళు ఏదైతే వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్పేస్తున్నారు. అలాంటప్పుడు మనం ఎందుకు మౌనంగా ఉండడం? అది అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది. అందుకని మీరందరూ కూడా అలాగే ఉండండి, గంభీరంగా ఉండండి, మౌనంగా ఉండండి. అంతకన్నా ఉత్తమమైన లక్షణం ఇంకోటి లేదు. మన పని మనం చేసుకోవడం. అనుకుంటారా అనుకునే వాళ్ళు అనుకుంటారు, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. ఆ లెవెల్స్ వేరు, మన లెవెల్స్ వేరు. లెవెల్ అంటే అక్కడ స్టేటస్ల గురించి కాదు నేను చెప్పేది, మైండ్ సెట్, మైండ్ లెవెల్ గురించి. అది మైండ్ లెవెల్స్ వేరువేరుగా ఉంటాయి. అది కొంతమందితో కలుస్తుంది, కొంతమందితో కలవదు. మనం కలుద్దామని ప్రయత్నించినా కూడా కలవలేము కొంతమందితో. అది ఎందుకంటే ఇది వల్ల మనం ఉండలేము. అందుకని మన వాళ్ళందరూ మంచి మంచి పుస్తకాలు అది చదివి నాలెడ్జ్ పెంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా మాటల ద్వారా కొంతమంది చెప్తాను. నేను ఆ బుక్స్ కొనుక్కుని చదివాను. జయలక్ష్మీదేవి అంటాను, ఆవిడ, సుధ గారు, ఇంకో ఆవిడ ఉన్నారు, ఆవిడ, అందరూ చెప్తారు వాళ్ళు పుస్తకాలు మేము ఆ బుక్స్ చదివాము, మీరు చెప్పింది కరెక్టు అలా అని. అలా కొంతమంది మనకు ప్రత్యేకించి వాళ్ళని డైరెక్ట్గా మనం చూసినా చూడకపోయినా కొంతమందితో కలుస్తుంది అలాగా. అదే అయినా ఉత్తమమైన గ్రంథం చదవడం అంత మంచి లక్షణం ఇంకోటి ఏమీ లేదండి. మీకు తోచింది ఏదైనా సరే, ఏదైనా బుక్ రీడింగ్ అన్నది చాలా మంచిది. మీ నాలెడ్జ్ పెరుగుతుంది, మీ మనసు విశాలమవుతుంది, మీకు మనసుకు ప్రశాంతత కూడా వస్తుంది. వ్యర్థ ఆలోచనలు, వ్యర్థ మాటలు అనవసరం. ఇది ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్న సంగతి. అందరూ ఎండలకు జాగ్రత్తగా ఉండండి. హైదరాబాద్లో అయితే వర్షాలు అక్కడక్కడ పడుతున్నాయన్నారు. రాజమండ్రి ఇటువేం కూడా కోస్తా జిల్లాలకు కూడా వర్షాలు అన్నారు, కానీ మాకేం వర్షాలు లేవు, ఎండలుగానే ఉన్నాయి. అది సంగతి. నేను చెప్పిన ఈ విషయాల మీద మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? నేనేమైనా విశేషాలు ఉంటే మళ్ళీ రేపు కానీ సాయంత్రం కానీ చెప్తాను. ఫంక్షన్కి వెళ్ళొచ్చి
ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.